కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను రక్షించండి. అయ్యో, ఇంట్లో ఎవరూ లేరా? పేద ఇంటి రానమ్మ ఇంటి దగ్గరికి వచ్చి భయం భయంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కంగారు పడుకుంటూ ఆ కేకలు విన్న రానమ్మ బయటికి వచ్చి చూస్తుంది. అమ్మా, నన్ను ఇద్దరు దొంగలు తరుముకొస్తున్నారు. ముందుగా వారి బారి నుండి ఎలాగైనా నన్ను కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, అలాగా. ఈ పేదింటి రానమ్మ దగ్గర ధనము డబ్బు లేకపోవచ్చు, కానీ కొండంత ధైర్యము నా దగ్గర ఉంది. నిన్ను ఆ దొంగల బారి నుండి తప్పకుండా కాపాడుతాను. ముందుగా నీవు ఇంట్లోకి వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నారా? ఓ ఈ ముసలవ్వ, ఇటుగుండా ఒక అడుక్కునే అమ్మాయి వచ్చిందా? నీవు కనుక చూసినట్లయితే మర్యాదగా మాకు అప్పచెప్పు, లేదంటే ఈ కత్తికి పని చెప్పాల్సి వస్తుంది. ఏరా దొంగ వెదవల్లారా, ఏమనుకుంటున్నారా? నన్ను చంపుతారా? చిన్నపిల్లలతోటి మీకు ఏం పని? ఉండండి, మీ అంతు చూస్తాను. అలా గట్టి గట్టిగా తిట్టుకుంటూ బెదరకుండా ధైర్యంగా తన నోటికి పని చెప్పింది రానమ్మ. ఆ దొంగలిద్దరిని ఇంటి దరిదాపులకు రాకుండా తరిమి తరిమి కొడుతుంది. ఆ దెబ్బతోటి దొంగలిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. నీవు ఏమీ భయపడమాకు తల్లి. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఏమి జరిగింది? ఎందుకు నిన్ను ఆ ఇద్దరు దొంగలు తరుముకొచ్చారు? అమ్మా, నన్ను చిన్నతనంలోనే అమ్మా నాన్నకు తెలియకుండా నన్ను ఈ దొంగలు కిడ్నాప్ చేసి నన్ను బిచ్చగత్తెగా మార్చారు. కానీ నాకు ఇలా అడుక్కుని తినటం అస్సలు ఇష్టం లేదు. అదే విషయం వాళ్ళకు చెప్పాను. అయినా నా మాట వినకుండా కొట్టి తిట్టి మళ్ళీ మళ్ళీ అదే పని చేపిస్తున్నారు. అందుకోసం వీళ్ళ బారి నుండి తప్పించుకొని ఇదిగో ఇలా పారిపోవలసి వచ్చింది. అలా నీ దగ్గరకు చేరుకున్నాను. అమ్మా, నీవు ఏమీ అనుకోకుండా ఉంటే ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకొని రేపొద్దున్నే వెళ్తాను. ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావమ్మాయి? అలా ఏమీ కుదరదు. సరేనమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? ఇక నుండి ఈ ఒక్క రాత్రే కాదు, నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తుందో అన్ని రోజులు నాతోనే ఇక్కడే ఉండవచ్చు. ఈ రానమ్మను నోరారా అమ్మా అని పిలిచావు. అందరూ ఉండి కూడా నీవు అనాథ అయ్యావు. నాకు తోడు ఎవ్వరూ లేకపోయినా నేను అనాథ అయ్యాను. ఆ దేవుడు నిన్ను నా కోసం ఇక్కడికి పంపించాడు కాబోలు. సరే, నీ పేరేంటన్నావు? అమ్మా, ఇంతవరకు నా పేరు కానీ ఊరు కానీ కనీసం నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో అవి ఏమీ తెలియదు. అయ్యో భగవంతుడా, నిన్ను చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. నిన్ను ఈ రోజు నుండి లత అని పిలుచుకుంటాను. రా, ఎప్పుడు తిన్నావో ఏమిటో బుక్కెడు అన్నం తిందువురా అమ్మా. స్వయంగా తనే దగ్గరుండి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా తనకు లేకుండా వండిన అన్నమంతా లతకు కొసరి కొసరి వడ్డిస్తుంది. పాపం లతకు ఇదంతా ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. రానమ్మలో అమ్మను చూసుకుంటుంది. చిన్నతనంలోని అమ్మా నాన్న ప్రేమకు దూరమై తన బాల్యమంతా రోడ్ల మీద గడిపేసింది. అలసి సొలిసిన ఆ చిన్ని గుండెకు రానమ్మ చూపెట్టిన కమ్మనైన అమ్మ ప్రేమ ఎంతో అమృతంలాగా అనిపించి తన ఒడిలోనే స్వేద తీరుతుంది. ఫ్రెండ్స్, మీలో అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో వారు అమ్మకు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.